సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. వాక్యం ఇలా సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 వచనాలు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం అజ్ఞానుల వలె ఉండకూడదు, జ్ఞానం వలె నడుచుకోవాలి. మరి వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఈరోజు చాలామంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ప్రతి వచ్చే అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. వాక్యం ఏమంటుందంటే, ఈ రోజులు బాగలేదు, ఈ దినములు చెడ్డవి. దోస్ ఆర్ ఈవిల్ డేస్. ఇవన్నీ చెడ్డ దినాలు. మరి ఈ దినాల్లో మనం ఎలా నడుచుకోవాలి? చాలా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుడు మనకిచ్చిన సమయం, నీ ఆయుష్కాలం ఎలా ఉంది? ఏది వేస్ట్ చేస్తున్నావు? ఆ సమయాన్ని ఎక్కడ వృధాపరుచుకుంటున్నావు? ఎక్కడ వచ్చే అవకాశాలని చేజార్చుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి తన సమయం మొదటిగా తన సృష్టికర్త తనను ఎవరు, ఏ దేవుడు నిర్మించాడో కనుక్కోవాలి. అది జ్ఞానం. ఈరోజు చాలామంది దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారు, కానీ నా వరకు నేను అంటాను, యేసే క్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఇది తెలుసుకోవడానికి సమయం ఇస్తున్నావా? మొదటిగా దేవునికి సమయం ఇవ్వాలి. ఆ తరువాత నీకు దేవుడు ఏదైతే అవకాశం ఇస్తున్నాడు, వర్కా లేకపోతే చదువుకోవటమా, దానికి సమయం ఇవ్వాలి. 3, నీ చక్కటి కుటుంబానికి ఉన్నతమైన సమయాన్ని ఇవ్వాలి. ఆలోచించు, ఎక్కడ నీ సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు? బైబిల్లో ఇలా రాయబడి ఉంది, జ్ఞానులు యేసుక్రీస్తుని ఎదుర్కొంటూ వచ్చారు. అంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి వాళ్ళు ఎంతో దూరం ప్రయాణం చేశారు. జ్ఞానులు తన ఇల్లును చక్కగా కట్టుకుంటారని స్త్రీల గురించి రాసింది. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలా ఉన్నావు? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? వచ్చే ఆపర్చునిటీని సరిగా ఉపయోగించుకుంటున్నావా? ఒకసారి చూడు, ఒకసారి ఆలోచించు. ఒక జ్ఞానం కలిగిన వాడి వలె ఉంటున్నావా? దయచేసి యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడు. ఆయన నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని మంచిగా ఉపయోగించు, మంచిగా ఉండు. నీ ద్వారా నీ కుటుంబం మంచిగా ఉంటుంది, నీ చుట్టూ ఉన్న సమాజం కూడా మంచిగా మారుతుంది. ఈ రీతిగా మారుస్తావు. మనమే మార్చగలం, నువ్వు నేనే మార్చగలం. కాబట్టి యేసయ్యను ఎరిగి జ్ఞానవంతులుగా జీవించాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు నిన్ను మమ్మల్ని అందరం దీవించును గాక. ఆమేన్.